హైదరాబాద్ నుంచి పొరుగు రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులకు ఇదే శుభవార్త. టీఎస్ఆర్టీసీ తొలిసారి 16 అత్యాధునిక బస్సులను మార్చి నుంచి అందుబాటులోకి తీసుకొస్తుంది. అత్యాధునిక సదుపాయాలున్న ఓ నమూనా బస్ నిన్న హైదరాబాద్ లోని బస్ భవన్ కు చేరుకుంది. ఆర్టీసీ ఎండీవీసీ సజ్జనర్, ఆపరేషన్ ఈడీపీసీ మునిశేఖర్ ఈ బస్ ను పరిశీలించారు. ఈ బస్సులకు లహరి అనే పేరు పెట్టారు. మార్చి నుంచి అందుబాటులోకి రానున్న ఈ స్లీపర్ బస్సులను విశాఖపట్నం, తిరుపతి, బెంగళూరు, చెన్నై, హబిల్ నగరాలకు నడిపించనున్నారు. కాగా టీఎస్ఆర్టీసీ ఇటీవలే నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సులను ప్రవేశపెట్టింది. ఇప్పుడు పూర్తి స్లీపర్ బస్సులను తీసుకొస్తుంది. 12 మీటర్ల పొడవు ఉండే బస్సులో కింద 15, పైన 15 చొప్పున మొత్తం 30 బెర్తులుంటాయి. ప్రతి బెర్తుకు సెల్ ఫోన్ ఛార్జీల సదుపాయం, వాటర్ బాటిల్ పెట్టుకునే సౌకర్యం ఉంటుంది. అలాగే వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ తో పాటు పానిక్ బటన్ కూడా ఉంటుంది. అత్యవసర సమయాల్లో దీన్ని వినియోగించుకోవచ్చు. బస్ లో వైఫై సదుపాయం, భద్రత కోసం 2 సీసీ కెమెరాలు ఉన్నాయి. అగ్ని ప్రమాదాలను ముందే గుర్తించగలిగే ఫైర్ డిటెక్షన్ సిస్టమ్ కూడా ఈ బస్ లో ఉంటుంది. ప్రేమకు వయసుతో సంబంధం లేదు. ఎన్నో ఏళ్లు కలిసి జీవించి కలిసి కష్ట నష్టాలను ఎదుర్కొన్న దంపతులు వృద్ధాప్యంలో ఒకరికొకరు మరింత చేరువవుతారు. తాజాగా అలాంటి వృద్ధ దంపతులకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఓ భామ తన భర్తకు ప్రేమగా ఆహారం తినిపిస్తోంది. ఆ భర్త అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కనిపిస్తున్నారు. ఆ వీడియో కొన్ని లక్షల మంది హృదయాలను గెలుచుకుంది. ఈ వీడియోను ఇప్పటివరకు 1 కోటి మందికి పైగా వీక్షించారు. 10 లక్షల మందికి పైగా లైక్ చేశారు. ఎంతో మంది ఈ వీడియోపై ఎమోషనల్ గా స్పందించారు. ఆ వృద్ధురాలి సహనానికి, భాగస్వామి పట్ల చూపే ప్రేమకు చాలా మంది చలించిపోయారు. వారిది శాశ్వతమైన ప్రేమ అని, కాలంతో పాటు పెరుగుతూ వచ్చిందని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. అలాంటి భార్య ఉంటే వృద్ధాప్యంలో కూడా చాలా సంతోషంగా ఉంటుందని మరొకరు పేర్కొన్నారు. ఆమె ప్రేమ చాలా స్వచ్ఛమైందని, అతడు చాలా అదృష్టవంతుడని పలువురు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఓ పావురం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇది చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. అవును, పక్షులు ఇంత బాగా డాన్స్ చేస్తాయా అనిపిస్తుంది. ఈ వీడియోలో ఒక పావురం గిటార్ ట్యూన్ కు అద్భుతంగా డాన్స్ చేసింది. హృదయాన్ని కదిలించేలా పావురం చేసిన నృత్యానికి నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఈ వీడియోలో ఓ వ్యక్తి రోడ్డు పక్కన ఓ చెట్టు దగ్గర నిలబడి గిటార్ వాయిస్తున్నాడు. అక్కడే ఉన్న పావురాన్ని ఆ గిటార్ ట్యూన్ ఆకట్టుకుంది. దాంతో అతను గిటార్ ప్లే చేస్తుంటే ఆ పావురం డాన్స్ చేసింది. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే, పాపం ఆ పావురానికి ఒకటే కాలుంది. దీన్ని బట్టి ఆ పావురాన్ని ప్రమాదంలో ఉన్నప్పుడు అతడి కాపు ఉండొచ్చునని అనిపిస్తుంది. వీధి రోడ్డుపై 4-5 పాదచారులు నడుచుకుంటూ వెళ్లడం ఈ వీడియోలో కనిపిస్తుంది. ఇంతలో ఓ బైక్ హఠాత్తుగా వచ్చి రోడ్డు దాటుతున్న పిల్లాన్ని ఢీకొట్టబోతుంది. ఇంతలో అటుగా వెళ్తున్న పాదచారుల్లో ఒక అతను సూపర్ మ్యాన్ లా మెరుపు వేగంతో పిల్లాన్ని సింగిల్ హ్యాండ్ తో ఎత్తి పక్కకు లాగేస్తాడు. సడన్ బ్రేక్ వేయడంతో బైక్ స్కిడ్ అయి దానిపై ప్రయాణిస్తున్న 2 వ్యక్తులు కూడా రోడ్డుపై పడిపోవడం వీడియోలో చూడొచ్చు. ఈ ప్రమాదంలో అందరూ క్షేమంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. అదే సెకండ్స్ లో ఏ కొంత భాగమైన ఆలస్యం అయితే కళ్ల ముందు భయంకరమైన సన్నివేశం చూడవలసి వచ్చేది. ఈ వీడియోని వీక్షించిన నెటిజన్లు పిల్లాన్ని కాపాడే వ్యక్తిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక్కోసారి స్టన్నింగ్ వీడియోలు దర్శనమిస్తుంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట్ల తెగ చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లంతా ఆశ్చర్యపోవడమే కాదు, రకరకాల కాంప్లిమెంట్స్ తో రీట్వీట్లతో హోరెత్తిస్తున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ 5 ఏళ్ల బాలుడు తన వీపుపై ఓ చిన్న పిల్లాన్ని మోసుకెళ్తున్నట్లుగా ఓ కుర్ర జంతువును మోసుకెళ్తున్నాడు. ఆ జంతువు మరేదో కాదు, భయంకరమైన ముసలి పిల్ల. ఆ బాలుడు ఎంతో సునాయాసంగా దాన్ని తన వీపుపై వేసుకు వెళ్తుంటే ఆ ముసలి పిల్ల ఎంతో ఎంజాయ్ చేస్తోంది. ఆ కుర్రాడు మాత్రం నడవలేకపోతున్న తన చిట్టి తమ్ముడినో చెల్లెల్లో ఎత్తుకొని తీసుకెళ్తున్నట్లుగా ఆ ముసలి పిల్లను తీసుకెళ్తున్నాడు. ఏ జీవి కూడా తల లేకుండా మనుగడ సాగించడం అసంభవం. ఎందుకంటే తలలో మెదడు, ముక్కు వంటి ముఖ్యమైన అవయవాలు ఉంటాయి. ఇవి శ్వాస, ఇతర శారీరక విధులకు అవసరమైనవి. అయితే చెరువులో తల లేకుండా ఈత కొడుతున్న చేపకు సంబంధించిన వైరల్ క్లిప్ ఒకటి ఆన్లైన్ లో ప్రత్యక్షమై నెటిజన్లను భయభ్రాంతులకు గురి చేసింది. వైరల్ అవుతున్న వీడియోలో ఆ చేపకి తల భాగం లేదని తెలుస్తోంది. కానీ 2 కళ్ళు మాత్రం కనిపిస్తున్నాయి. కానీ ఆ చేపను ఎవరో ఒక వ్యక్తి తాకినప్పుడు అది కదులుతూ తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుంది.
ప్రయత్నిస్తుంది. తలకుండానే మొండి శరీరంతో కనిపించిన చేపను చూసి నెటిజన్లు భయోందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్ వినియోగదారు ఓన్లీ టెరిఫిక్ ఈ 14 సెకండ్ల నిడివి గల వీడియోను మైక్రో బ్లాగింగ్ సైట్ లో షేర్ చేశారు. దీనికి తల లేకుండా ఈత కొడుతుంది అనే క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఆ చేప గురించి కానీ దాన్ని ఎక్కడ గుర్తించారనే ప్రదేశం గురించి కానీ పెద్దగా సమాచారం లేదు. ఆన్లైన్ లో షేర్ చేసిన తర్వాత వీడియో 1.5 మిలియన్స్ కు పైగా వ్యూస్, 2043 రీట్వీట్లను స్వీకరించింది. ఇలాంటి విచిత్రమైన క్లిప్ ను చూసి సోషల్ మీడియా వినియోగదారులు షాక్ అయ్యారు. వ్యాఖ్యల విభాగంలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సోషల్ మీడియా యుగంలో ప్రజలు తనకంటూ గుర్తింపు తెచ్చుకోవడానికి పోటీ ఉంది. వాటిని చూసిన తర్వాత ఆశ్చర్యం కలుగుతుంది. ఇలాంటి వ్యక్తుల వీడియోలు ఇంటర్నెట్ లో వచ్చినప్పుడు అవి ఎక్కువగా షేర్ అవుతుంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన తర్వాత మీరు కూడా మీ నవ్వుని ఆపుకోలేరు. వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి పటాకులు కాల్చేందుకు ట్రై చేస్తుంటాడు. అయితే అతడు అందరిలా కాకుండా కాస్త వెరైటీగా ఉండేలా పటాకులు వెలిగిస్తుంటాడు. టపాసును వెలిగించి దాని మీద ఓ డబ్బా బోర్లించాడు. క్రాకర్ కు నిప్పు ఉండటం వల్ల అది పేలింది. దానిపై కప్పిన డబ్బా అమాంతం గాల్లోకి ఎగిరి ఒక్కసారిగా ఆ టపాస్ అంటించిన వ్యక్తి తలపై పడింది. ఈ ఘటనలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఈ వీడియోను ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఇప్పటి వరకు 44,000కు పైగా వ్యూస్, వేల సంఖ్యలో లైక్స్ వస్తున్నాయి. అంతేకాకుండా వీడియో చూసిన నెటిజన్లు తమ అభిప్రాయాలను కమెంట్ల రూపంలో రాస్తున్నారు. వాలంటైన్స్ డే రోజున గర్ల్ ఫ్రెండ్ తో కలిసి రెస్టారెంట్ కు వెళ్లాడు ఓ యువకుడు. ఓ చోట కూర్చొని వారికి కావలసిన ఫుడ్ ఆర్డర్ చేసుకున్నారు. ఇంతలో వారి వద్దకు ఓ పెద్ద ఆవిడ వచ్చింది. ఒక్కసారిగా చెప్పు తీసుకొని ఆ యువకుడిని చెడామడా కొట్టింది. కొద్దిసేపు అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. అందరూ షాక్ తో చూస్తుండిపోయారు. ఇదంతా పాకిస్తాన్ కు చెందిన ఓ జర్నలిస్ట్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ మహిళ యువకుడిని చెప్పుతో కొట్టడంపై జర్నలిస్ట్ కూడా మండిపడ్డారు. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేశారు. కొందరు తల్లిదండ్రులతో వచ్చే తంటే ఇది అంటూ రాసుకొచ్చారు. ఇక నెటిజన్లు కూడా ఆ ప్రేమికుల పరిస్థితిని చూసి జాలిపడ్డారు.